అందరికీ నమస్కారం. ఒక విషయం మా యొక్క ఆధ్వర్యంలో కొంతమంది ఆస్ట్రాలజర్స్‌ని గత జనవరి నుండి వాళ్ళకి ట్రైన్ చేయడం జరిగింది. వాళ్ళు కేపీ మరియు పరాశర మరియు సాంప్రదాయ పద్ధతుల్లో కూడా వాళ్ళు ఉత్తీర్ణులు అయ్యారు. 50-80% వరకు ఉత్తీర్ణులైతే అయ్యారు. ఎందుకంటే నేను మెలికి పెట్టి అడిగిన ప్రశ్నలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే నా స్టూడెంట్స్ వాళ్ళకేదో చెప్పాలి, వాళ్ళకేదో ప్రమోట్ చేయాలి అనే తంతు నా దగ్గర ఉండదు. ఫస్టు నాలాగా చెబుతున్నారా లేదా అనేది నాకు కావాలి. దీంట్లో నా స్టూడెంట్స్ కదా అని డబ్బా కొట్టడం, నా స్టూడెంటే కదా తప్పు చేస్తే క్షమించడం, పర్వాలేదు అనడం, ఈ పదాలు నేను వాడను. ఎందుకంటే మీలాంటోళ్ళు అందరూ నాలాంటోడి మీద నమ్మకంతో జాతకం చెప్పించుకుంటామో, లేకపోతే నేర్చుకుంటానికో, లేకపోతే ఏదో ప్రశ్నో వేస్తూ ఉంటారు. సో వాటన్నిటికీ సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మా యొక్క ఎస్బీ టీం వాళ్ళు దాదాపు 14 మంది, అంటే మనం తీసుకున్నది ఎక్కువ మందినే తీసుకున్నాం, 35 మంది దాకా. అయితే ఆ 35 మందిలో ముగ్గురు, అంటే నా యొక్క 2 నెంబర్లు, అలాగే ఇంకో బెస్ట్ ఫ్రెండ్, వీళ్ళని తీసేస్తే 32 మందికి నాకు కరెక్ట్గా వీళ్ళు 50-80% చెప్పగలరు అన్న వాళ్ళకు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్నది కూడాను చాలామంది నాకు ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి చాలా ఆ టయానికి నేను మీకు అందుబాటులో లేకపోవడం ఇలా జరుగుతుంది. సో దాని గురించి మా టీం వాళ్ళు ఒక చిన్న విషయాన్ని చెప్పారు. ఓన్లీ కన్సల్టెన్సీ అని ఒక గ్రూప్ ఒకటి క్రియేట్ చేశారు. దాని లింకు డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుద్ది. ఇక ముందు రోజుల్లో ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళకి సొల్యూషన్ దొరక్క చాలా ఇబ్బందిదాయకమైన వాతావరణంలో ఉండి వాళ్ళు మంచి ఆస్ట్రాలజర్ ఉన్నట్టుగా చెప్పేవాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారో వాళ్ళకి ఆ లింక్ ఫార్వర్డ్ చేయండి మీరు కూడాను. అలాగే ఎవరైతే తెలుసుకోవాలి, నా పిల్లాడు లేకపోతే కూతురు వివాహము, వాహన కొనుగోలు, వ్యాపారము, అలాగే ఉద్యోగము, అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ కన్సల్టెన్సీ, ఆస్ట్రో ఎస్బీ కన్సల్టెన్సీ అనే లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా మీరు జాయిన్ అవ్వండి. ఇది ఎందుకు అంటున్నామంటే చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు, చాలామంది మెసేజ్లు పెడతా ఉంటారు, మీ మెసేజ్ మరుగున పడిపోతుంది. సో ఆ లింకులో మీరు జాయిన్ అవ్వడం వలన మా సభ్యులే మీకు ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు తీసుకొని, అలాగే ఆ అబ్బాయి తల్లిదండ్రుల యొక్క నక్షత్రాలు, ఆ నక్షత్రాలు లేకపోతే ఆ అబ్బాయికి వివాహం అయి ఉంటే వారి యొక్క సంతానం యొక్క నక్షత్రాలు తీసుకొని మీకు జాతకం చెప్పడం జరుగుతుంది. అయితే మా వాళ్ళకు ఒక పెద్ద సమస్య వచ్చి పడిపోయింది. ఎంత పెద్ద సమస్య అంటే ఒక దేశం వచ్చి నెత్తి మీద పడిపోయినట్టుగా అయిపోయింది. ఏంటండి అంటే మొన్న ఒక ముగ్గురు మహిళలు మా వాళ్ళకి క్రాస్కి వచ్చి అడిగారు. ఏంటండి అంటే వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తున్నారు. ఏమడిగారంటే
మేము సిజరైన్ చేయించుకుంటానికి ముహూర్తం పెట్టుకున్నాం. డాక్టర్సు సిజరైన్ చేయడానికి అదే సమయాన్ని సిజరైన్ చేశారు. చేసి బేబీని బయటికి తీశారు. మీరు ఆ టైం తప్పంటారేంటి అని క్వశ్చన్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడాను మరొకళ్ళు తప్పు చేయకుండా ఉండడం కోసం నేను చెప్పే విషయాలు కొంచెం బాధాకరంగా ఉండినా వాస్తవం చెప్తున్నాను. అమ్మా, మీరు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తానికి ఒక ముహూర్తం ఉంటుంది. అది పెట్టారేమో చూసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, సిజరైన్ చేయాలి అంటే ఇనిస్థీషియా ఇవ్వాలి. ఇనిస్థీషియా ఇచ్చిన తర్వాత మీ చేతికి ఏమైనా వాచ్ పెట్టుకున్నారా? లేదుగా. లేకపోతే డాక్టర్ చేతికి ఏమైనా వాచ్ ఉందా? వాచ్ ఉంటే గ్లౌజ్ ఎలా తొడుగుతాడు? లేకపోతే డాక్టర్ అమ్మేననుకోండి, డాక్టర్ గారు ఎలా తొడుగుతారు? ఇక్కడ మీకు ఇనిస్థీషియా ఇచ్చి స్ట్రెచ్చర్ మీద పడుకోబెడితే మీకు వెంటనే ఆ ఇనిస్థీషియా మళ్ళీ తగ్గిపోతుందేమోనని వెంటనే సిజరైన్ చేసి బేబీని తీస్తారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. మిమ్మల్ని పట్టించుకోమంటారా? మీ బేబీని పట్టించుకోమంటారా? లేకపోతే మీరు కోపడతారేమోనని వాచ్ ఎంక చూస్తా కూర్చోమంటారా? చెప్పండి. ఫస్ట్ మీరు ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్. టైం కరెక్ట్ కాదు. నెంబర్ 1. ఇది ఎందుకు కరెక్ట్ కాదు అనేది కూడా నేను వివరిస్తాను. నేను మీకు ఒక మగపిల్లాడు పుట్టాడు. ఏదో ఎగ్జిబిషన్కో ఏదో ఫంక్షన్కో లేకపోతే ఉత్సవానికో వెళ్ళారు. పిల్లాడు తప్పిపోయాడు. ఈ పిల్లాడు మీకు ఒక 6 నెలల తర్వాత దొరికాడు. మా అబ్బాయి అంటే మా అబ్బాయి అని ఎవరైతే తీసుకెళ్ళి పోషించారో వాళ్ళు ఏమంటారు? మా అబ్బాయి అంటున్నారు. తర్వాత మీరేమంటున్నారు? నేను 9 మాసాలు మోసి కన్నా బిడ్డండి ఆయన, ఆ పిల్లాడు నా కొడుకు అంటున్నారు. ఇప్పుడు తేల్చాల్సింది ఎవరు? మీరు తేలుస్తారా? ఈ 6 మాసాలు పోషించిన సొంత కొడుకులాగా చూసుకున్న తల్లిది బాధ్యత. మీ ఇద్దరిలో ఎవరు పిల్లాడు అనుకోవాలి? మేము పోలీస్ స్టేషన్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీరు ఒక 10,000 పెడతారు, వాళ్ళు ఒక 10,000 పెడతారు. మీ ఇద్దరిని తీసుకుని వెళ్ళి కోర్టులో పారేస్తారు. కోర్టులో పారేసిన తర్వాత కోర్టు ఏం చెప్పుద్ది? ఫైనల్గా వచ్చేది వీళ్ళ యొక్క డిఎన్ఏ, వాళ్ళ యొక్క డిఎన్ఏని తీయండి అంటారు. తీసి పిల్లాడి యొక్క డిఎన్ఏతో ఏదైతే డీకోడ్ అవుతుందో వాళ్ళే తల్లిదండ్రులు అని అంటారు. ఇంత సూక్ష్మంగా నా స్టూడెంట్స్ చూస్తూ ఉంటే మీరు ఎలా క్వశ్చన్ చేస్తారు? చెప్పండి. మీ డిఎన్ఏనో లేకపోతే మీ ఆయన గారి డిఎన్ఏనో మీ పిల్లాడికి సరిపోతుంది. తీసుకెళ్ళి పెంచిన వాళ్ళకి సరిపోదు. అప్పుడు ఎవరు పిల్లాడు అనుకుంటారు? మీ పిల్లాడని కోర్టు కొట్టేసి మీ చేతికి ఇస్తుంది. అరే, మేము చెప్తున్నాం మీకు తొలి శ్వాస పీల్చిన సమయం కావాలి అని. మీరేమో ఇనిస్థీషియా చేసుకుని స్ట్రెచ్చర్ మీద ఉంటారు. డాక్టర్ల పని డాక్టర్లు చేస్తారు. మెడలో పేగు తిప్పుకుని వేసుకుంటాము, లేకపోతే ఏదో ఒక కింద మీద అయినా కూడా ఎంత లేదైనా సరే 10 నిమిషాల నుంచి 20 నిమిషాల మధ్యలో ఉంటుంది. సరే, అయ్యింది. బాబు పుట్టాడు. బయటకు వచ్చి ఎమ్మటనే చెప్పరు. ఆ బాబుని శుద్ధి చేసి స్ట్రెచ్చర్ మీద పెట్టి లేదా ఒక బాక్స్ దగ్గర పెట్టి లేదా బాక్స్లో పెట్టి ఫలానా వాళ్ళ తాలూకా వాళ్ళు, ఆ పేషెంట్ తాలూకా ఎవరు అనగానే పరిగెత్తుకుని మీ అత్తగారు, మామగారు, మీ ఆయన గారు, మీ అన్నో, అక్కో, చెల్లో పరిగెత్తుకుని వస్తారు. రాగానే మేమేనండి అంటారు. మేమే అన్నప్పుడు మెత్తటి గుడ్డ తీసుకురండి అంటారు. అలాగేనండి అంటారు. ఇంతలో పాప, బాబా అని అడుగుతారు. బాబు అని అంటారు. బాబు అన్న తర్వాత ఎన్ని గంటలకు పుట్టారు అంటారు. ఇప్పుడే జస్ట్ ఒక 5 మినిట్స్ అంటారు. అప్పటికే మీకు 11 అయి ఉంటుంది. 11 నుంచి 5 నిమిషాలు తీసేస్తే 10:40. మీరు కన్నది
10 గంటల 31 నిమిషాల 42 సెకన్లు 23 సెకన్లు ఇలా వస్తాయి. వాటికి మేమేం చేయమంటారు? అందుకనే ఏం చెప్పానంటే మా వాళ్ళకి ఫస్ట్ మీరు చేసిన తప్పు ఏంటయ్యా అంటే వాళ్ళు ఫీజు వేయడం తప్పు. కాబట్టి ఇమీడియట్లీగా వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకున్న తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ కొట్టేయండి అన్న. రిటర్న్ కొట్టేమన్నా. మేము అంత పెద్ద జ్యోతిష్యులం కాదు మీరు చెప్పిన విని మేము చెప్పడానికి. ఇక్కడ జెనెటిక్ రిలేషన్ కుదరలేదు. ఏకసంతాగ్రహి తల్లిదండ్రులది లేదన్నప్పుడు మన పరాశర మహర్షి గారు ఒక మంచి డైరెక్షన్ ఇచ్చారు. 4th భావంలో ఉన్న గ్రహాలు 4th భావాధిపతితో సంబంధం ఉన్న గ్రహాలకి కొన్ని ప్రకృతికి సంబంధించినవి మరియు నిర్మింపబడినవి ఇలాగుంటాయి అని చెప్పారు. అవన్నీ మేము చూసి మీతో డిస్కస్ చేసి అప్పుడు ఆ టయాన్ని డిసైడ్ చేస్తాం. అంతేగాని మరొకరు మేము ఇచ్చిన టైమే కరెక్ట్ అన్న వాళ్ళు అయితే మా దగ్గర అక్కర్లేదండి. భారతదేశంలో బోళ్ళంతమంది జ్యోతిష్యులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. నేనే కరెక్ట్గా చెప్తానని మీరు ఎలా అనుకుంటున్నారు? నాకంటే గొప్ప గొప్ప జ్యోతిష్యులు ఉన్నారు. నేను వాళ్ళతో పోల్చుకుంటే 1%. కాబట్టి దయచేసి మీరు అలా ఆలోచించే వ్యక్తులైతే మీరు రావాల్సిన అవసరం ఏమీ లేదు. కరెక్ట్గా చెబుతారు అనే నమ్మకంతో రండి. నమ్మకంతో వస్తే ఏదైనా అవుతుంది. నమ్మకం ఉంచుకుని లేనట్టుగా వస్తే ఏమవుతుంది? సంకల్పమే సరిగా లేనప్పుడు మీకు ఎలాగ సక్సెస్ రేట్ పెరుగుతుంది? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఉమామహేశ్వరరావు గారు చాలా బాధతో పెట్టారు. గురువుగారు నమస్కారం. నిన్న నా పేరు పిలిచినప్పుడు జూమ్లో నేను మ్యూట్లో ఉన్నాను తెలియలేదు. నేను ఆన్ చేసి మ్యూట్ అయ్యేసరికి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. సార్ టెక్నికల్ ప్రాబ్లం అన్నారు. టెక్నికల్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ డీకోడ్ చేయండి. టెక్నికల్కి కారకుడు ఎవరు? ప్రాబ్లంకి కారకుడు ఎవరు? కుజుడు మరియు కేతు. ఆల్రెడీ కుజుడు కేతు మీద దృష్టి పడుతుంది. మీ జాతకంలో చూసుకోండి. టెక్నికల్గా ప్రాబ్లం వచ్చిందంటే కారణం అది. ఓకేనా? వైర్లు తెగిపోవడం, స్విచ్ బోర్డులు కాలిపోవడం, లేకపోతే ఎలక్ట్రికల్ సామాన్లు పాడైపోవడం, లేకపోతే వాహనానికి సంబంధించిన బ్రేక్ పైపులు కట్ అవ్వడం, లేకపోతే లోపల ఉండే ఎలక్ట్రానిక్ పరికరాలు పాడైపోవడం, లేకపోతే బ్యాటరీ షార్ట్ అయిపోయి కాలిపోవడం, ఇవన్నిటికీ కారకత్వం వహిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టైం బెటర్ లక్ మాట్లాడుదురు కానీ. ఓకేనా? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్. సురేష్ కస్పా వాళ్ళు ఏమడిగారంటే, నమస్కారం గురుగారు, మీకు నా ప్రశ్న సుఖ సంతోషాల కారకుడు శుక్రుడు గురించి తెలియజేయండి. అయినా నీచ బారిన దాన్ని గూర్చి వివరించండి. ఏమండి, మనకి 9 గ్రహాలు ఇచ్చారు. ఈ 9 గ్రహాలకు 9 రకాల వర్క్స్ ఉన్నాయి. ప్రతి గ్రహంలో కొన్ని వర్క్స్ ఉంటాయి. ఆ గ్రహాల్లో ఉన్న వర్క్స్తో పాటు దానికి ఒక నేచర్ ఉంటుంది. శుక్రుడు ఎవరు? విలాసవంతుడు. శుక్రుడు ఎవరు? మ్యూజిక్. శుక్రుడు ఎవరు? పాట. శుక్రుడు ఎవరు? అందమైన వస్తువులకి, హై కాస్ట్లీ వైన్కి, హై కాస్ట్లీ ఫుడ్స్కి కారకత్వం వహిస్తాడు. సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన కారకత్వం వహిస్తాడు. అయితే న్యాచురల్ జోడియాక్లో 2వ భావాధిపతిగా శుక్రుడిని పెట్టారు. కానీ గురువుని పెట్టాలి కదా, గురువుని ఎందుకు పెట్టలేదు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది మీ మనసులో. జూపిటర్ ఈజ్ ఏ ఎక్స్పెన్షన్. గురువు దాన్ని అభివృద్ధి చేయడం. ఒక 1000 రూపాయలు ఉంటే ఆ 1000 రూపాయలని వడ్డీ, చక్రవడ్డీ, బారొడ్డీ, పురుష చక్రవడ్డీ, విష్ణు చక్రవడ్డీ కూడా వేసేసేయండి. కాబట్టి దాన్ని పెంచేవాడు గురువు. కానీ కారకత్వం వహించేది ధనానికి కారకుడు వీనస్. సో ఈ వీనస్ కనుక నీచబడిన, అస్తంగతా దోషం ఉండిన, పాపకత్తెరి యోగంలో ఉండిన, లేక ఇతర గ్రహాల దృష్టి మూలంగా బలహీనపడినా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శుక్రుడు నీచబడిపోయాడు, వీళ్ళకి అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చాలామంది అంటారు. అంటే అన్నామండి మనకెందుకు?
అయితే మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతో పూజ చేయండి. జ్యోతిష్యం నేర్చుకునేవాళ్ళు, చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే వారి దగ్గర హిందువులు లేకపోతే బ్రాహ్మిన్స్ వాళ్ళే రారండి. ముస్లిమ్స్ కూడా వస్తారు, క్రిస్టియన్ కూడా వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకేం చెప్పండి అంటే కొంచెం పర్ఫ్యూమ్స్ వాడుకోండి, శుభ్రమైన ఉన్న బట్టల్లో ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకోమనండి. ఓకేనా? ఇంట్లో సాంబ్రాణ్యం వెలిగించుకోమనండి. తన దగ్గర సైకిల్ ఉండినా, 4 వీల్ ఉండినా, ఏది ఉండినా కూడాను తన యొక్క స్వహస్తాలతో దాన్ని శుభ్రపరచమనండి, శుభ్రంగా తుడవమనండి. ఇంట్లో ఖరీదైన వస్తువులు లేకపోతే బొమ్మలు లేకపోతే అందంగా ఉండే ఫ్లవర్ వాజు ఇవన్నీ ఉంటే వారానికి ఒకసారి శుక్రవారం ఉదయాన్నే వాటిని తుడుచుకుంటే సరిపోతుంది. తర్వాత బెడ్రూమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బెడ్రూమ్కి కారకుడు ఆయన కాబట్టి బెడ్రూమ్ శుభ్రంగా ఉండాలి. లోపల పర్ఫ్యూమ్స్ కొట్టాలి, లేకపోతే అగరబత్తి అయినా వెలిగించినా తప్పులేదు. అయితే వీటిల్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రతి మంగళవారం సాంబ్రాణి ధూపం వేయండి సాయంత్రం. అలాగే అమావాస్య రోజున కూడా వేయండి. ఓకేనా? వేస్తే సరిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఏంటంటే హిందువులకి రెమెడీ చెప్పాలి, తర్వాత ముస్లిమ్స్కి చెప్పాలి, ఇటు క్రిస్టియన్స్కి కూడా చెప్పాలి. కాబట్టి వెల్ అండ్ గుడ్, చాలా బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ సురేష్ కుమారి గారు అడుగుతున్నారు. ఏమన్నానంటే మాంది అంటే ఏమిటి గురువుగారు? మాంది గ్రహం గురించి భయపెడుతున్నారు. గురువుగారు, సింహం లగ్నానికి కుజుడు యోగకారకుడు, బాధకుడు కూడా కదా. ఏది ఎక్కువ ఇస్తారు తెలియజేయండి. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇద్దరు చెడ్డోళ్ళు ఉన్నారనుకోండి, ఒక మంచోడిని చితకబాదుతారు. ఓకేనా? ఇద్దరు మంచోళ్ళు ఉన్నారనుకోండి, ఒకటి చెడ్డోడు ఉంటే వాడిని వదిలేస్తారు. నీ బతుకు నువ్వు బతుకుపో అని, చెడ్డవాడిని. ఓకేనా? ఇది కూడా అంతే. గ్రహాల సంగతి ఎలా ఉంటుంది అంటే సింహలగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు బాధకుడే, కానీ 6, 8, 12 భావాల్లో కనుక ఉంటే బాధకం తగ్గుద్ది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఈ బాధకుడికి బ్యాక్ సైడ్లో యోగకారక గ్రహాలు ఉండాలి. అంటే బాధకుడు కుజుడు 45 దినాలు ఉంటాడు ఒక రాశిలో. అప్పుడు నైసర్గిక శుభగ్రహాలు కనుక వాటితో సంబంధం పెట్టుకుంటే బాధకం తగ్గుద్ది. ఈ బాధకం అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే మీ లగ్నానికి అవయోగకారకులు అయిన గ్రహాలు, నైసర్గిక పాప గ్రహాలు బాధక స్థానములో సంచరించిన, బాధకాధిపతి యొక్క నక్షత్రంలో సంచరించినా కూడాను బాధకం వస్తుంది. మనం ఏం చేస్తామంటే కుజుడు బాధకుడు అని కుజుని పట్టుకుంటాం. మనం కుజుని కాదు పట్టుకోవాల్సింది, కుజుని యొక్క క్షేత్రంలో ఉన్న గ్రహము, కుజుని యొక్క నక్షత్రంలో ఉన్న గ్రహం, వీటిని పట్టుకోవాలి. వాటిని మనం కొంచెం రెమెడీ చేసుకుంటే కుజుడు ఇబ్బంది పెట్టాడు. ఎందుకంటే చతుర్థాధిపత్యం వచ్చింది, అలాగే భాగ్యాధిపత్యం కూడా వచ్చింది. కాబట్టి కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరము, లేకపోతే మన హిందువులైతే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే సరిపోతుంది. అయితే ముస్లిమ్స్ వచ్చినా, క్రిస్టియన్స్ వచ్చినా ఫస్ట్ వాళ్ళకి కాళ్ళకి చెప్పులు లేకుండా నడిపించండి. అలాగే వాళ్ళ ఇంటి దగ్గర పెరట్లో మొక్కలు ఉంటాయి, ఆ మొక్కలకి పాదులు చేసుకోమనండి. ఓకేనా? ఆ తర్వాత కాల్చిన ఇటుకతో ఎక్సర్సైజ్ చేయమనండి, చేస్తే సరిపోతుంది. లేదు కాదు మా దగ్గర ఇప్పుడు ఇది 1962 మోడల్ చెప్తున్నారు ఏంటండి మీరు అనుకుంటారేమో. కొంచెం వెయిట్ లిఫ్టింగ్ చేస్తాం, మా దగ్గర డబ్బులు బోల్డంత ఉన్నాయనుకుంటే వెయిట్ లిఫ్టింగ్ చేయించండి, ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? ఈ బాధకుడు అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, సూక్ష్మాది సూక్ష్మంగా గుర్తుపెట్టుకోవాల్సింది. కుజదోషం ఉండినా, బాధకుడు కుజుడైనా చిన్నప్పుడు వేడి నీళ్లు ఒంటి మీద కానీ కాళ్ళ మీద పడి కాలినా, లేక మీరు వంట చేస్తుండగా మీరు ధరించిన దుస్తులు అగ్నికి ఆహుతి అని అంటారు దాన్ని. అయినా ఒకనొకప్పుడు
ఇవి ఉండేవి. ఏది తాటాకులు ఇళ్ళు ఉండేవి. కాలిపోయినా, లేకపోతే ఇప్పుడు కరెంటు పెద్ద స్లాబులు గీపులు వచ్చేసినాయి. కాబట్టి షార్ట్ సర్క్యూట్ అయ్యి కరెంటుతో తగలబడిపోయినా, చిన్నప్పుడే మీకు యాక్సిడెంట్లు, కాళ్ళు, చేతులు ఏమైనా ఫ్రాక్చర్ అయినా, లేకపోతే పెద్ద గాయం, ట్రీట్మెంట్, కుట్లు పడినా కుజదోషం యొక్క ప్రభావం తగ్గిపోయి ఉంటుంది. ఇది 100కి 100% కరెక్ట్. అర్థమైందా అండి? మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను చాలామందికి అడిగాను నేను, చిన్నప్పుడు ఇవి ఏమన్నా జరిగినాయా అంటే, జరిగినాయి అండి అని. మీరు దాని గురించి భయపడద్దు. ఈ అమ్మాయి జీవితం అద్భుతంగా ఉంటుంది అంటే దేవుడి దయ వల్ల అద్భుతంగానే ఉంది. అంటే ఒక విషయం చెప్తాను చూడండి, నేను చెప్పడం వల్ల అద్భుతంగా లేదండి. ఆ మహనీయ మహాపురుషు బృందం మనకి చాలా చక్కటి శాస్త్రాన్ని ఇచ్చింది. వాళ్ళని పట్టుకునే నేను చెప్పాను. చెప్పడం వల్ల దేవుడి దయ వల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఆ ఘనత కూడా ఆ మహనీయ మహర్షి బృందాందే. మనం చెప్పుకుంటాం, నేను గొప్ప జ్యోతిష్యుడిని, నేను చెప్పింది జరుగుద్ది, అది ఈ ఏమీ కాదండి. ఆ ఘనత అంతా వారిది. నేనేంటి వారధి లాంటి వాడిని. ఆ పరాశర మహర్షి యొక్క శాస్త్రానికి మీకు మధ్యలో నేను వారధి లాంటోడిని. ఈ విధంగా నడవండి అని చెప్పడానికి. ఓకేనా? కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. దానికి ఇంకా 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 మీరు వాడుకోవాలండి మేము అని అంటే మాత్రం మీ యొక్క టేబుల్ మీద బాధకుడిని మనం వాడాలి. వాడితేనే ఆయన గమ్మున ఉంటాడు. ఆయన ఉపయోగించలేదనుకోండి, ఆయన ఒప్పుకోడు. కాబట్టి ఇనుప పరికరం, ఇనుప మిషనరీ లాంటిది, లేకపోతే ఇనుముతో సంబంధం ఉన్న ఒక ఆబ్జెక్ట్ని మీ యొక్క టేబుల్ మీద పెట్టుకోండి. దాన్ని జస్ట్ అలా చూస్తూ ఉంటారు కాబట్టి యూజ్ చేయాలి దాన్ని. ఓకేనా? సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. మీరు కంగారు పడుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనమ్మా? థ్యాంక్ యూ మా. నెక్స్ట్ క్వశ్చన్, తిరుమలేష్ చారి గారు అడుగుతున్న ప్రశ్న, గురువుగారు మా బాబు జాతకంలో పంచగ్రహాల కూటమి 6వ హౌస్లో మేషరాశిలో ఉంది. మా బాబుకు ఎలా ఉంటుంది? ప్లీజ్ చెప్పండి. రవి, కుజ, బుధ, శుక్ర, కేతువులు. మా వృశ్చిక రాశికి కుజుడు స్వక్షేత్రాధిపతి, లగ్న షష్టాధిపతి, దశమాధిపతితో సంబంధం, శుక్రుడితో సంబంధం, బుధుడితో కూడా సంబంధం. మీ అబ్బాయికి ఎటువంటి ధోకా లేదు. సాఫ్ట్వేర్ వైపుకి వెళ్తాడా? వెళ్ళమనండి. డాక్టర్ వైపుకి వెళ్తాడా? వెళ్ళమనండి. కోడింగ్ దాంట్లోకి వెళ్తాడా? వెళ్ళిపోమనండి. ఎందుకంటే కేతు ఫస్ట్ ఆక్యుపై ద 6th హౌస్. 6th హౌస్లో కేతు ముందలొచ్చింది. కేతు ఎవరు? లగ్నాధిపతి. మా అబ్బాయి చదవట్లేదు, మా అబ్బాయికి మార్కులు రావట్లేదు, మాకు అది ఇది అనుకుంటే అది తప్పు. మీ పిల్లాడు భవిష్యత్తు అద్భుతంగా ఉంది. అయితే దీంట్లో చిన్న ఒక రెమెడీ ఒకటి చెప్తాను, మీరు దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది. శత్రువు, రుణము, రోగము, సేవ. ఎక్కువగా పెద్దవాళ్ళతో సేవ దృక్పాదంలో పాల్గొనేటట్టు చేయండి. పెద్దవాళ్ళని గౌరవించేటట్టు చేయండి. ఓకేనా? అలాగే మీ యొక్క వంశంలో 2 వివాహాలు కానీ, మృత శిశువు జననం కానీ, అకాల మృత్యు కానీ, లేక అబాషన్స్ కానీ జరిగి ఉంటాయి, చూసుకోండి. ఈ పిల్లాడు 100కి 100% అవుట్ ఆఫ్ కంట్రీలో వెళ్ళిపోతాడు. మా అబ్బాయికి చదువు రాదు, మా అబ్బాయికి అది రాదు, ఇది రాదంటే స్క్రిప్ట్ అలాగుంది. మూట కట్టి అయ్యే తీసుకుపోతాయి, మనం తీసుకెళ్ళక్కర్లేదు. మనం ఏమనుకుంటామంటే, చాలామంది తల్లిదండ్రులు, మా అబ్బాయి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తాడా, మా అబ్బాయికి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళే యోగం ఉందా, ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తే జరగట్లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు.
అయితే సమయం వస్తే ఆ గ్రహమే లాక్కుపోద్ది. ఇక రెండో క్వెషనే లేదు. ఎప్పుడో రిటైర్మెంట్ అయిన తర్వాత హజ్ యాత్ర చేద్దాం అనుకున్నా. నాకేం తెలుసు టక్‌మంటూ ఈ సంవత్సరం అవకాశం వచ్చింది, తీసుకుపోయింది. పైగా శని లగ్నంలో సంచారం చేయడం. చాలామంది శని మంచోడు కాదు అది ఇది అంటారు. బ్యూటిఫుల్ ప్లానెట్. అన్నిటికంటే అందమైన ప్లానెట్. అది ఎవరు అని చూస్తే శనే బ్యూటిఫుల్ ప్లానెట్. ఎందుకంటే వారికి కావాల్సింది సరైన సమయానికి సరైన పని మనం చేసుకుంటూ పోవడమే. ఇక్కడ కేతు ఆల్రెడీ ఉంది కాబట్టి, ఆ తర్వాత వచ్చిన గ్రహాలే కాబట్టి వీళ్ళందరి యొక్క తత్వాలని కేతువే తీసుకుంటారు. ఓకేనా? తీసుకుంటారు. అయితే చాలామంది ఒకటంటారు. ఏమని? రాహు, కేతుతో సంబంధం ఉన్న గ్రహాల యొక్క పవర్ కూడా రాహు తీసుకుంటారు. ఆ విధంగా తీసుకుంటే రాహు 12లో ఉన్నారు. ఔట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోతాడు. అయితే వివాహ సమయంలో మీ అబ్బాయి జాతకం చూసి కంగారు పడిపోతారు. అబ్బో! శుక్రుడు వ్యయంలో ఉన్నాడండి, ఈయనకి ద్వికళాత్ర యోగం, పిల్లాడు పనికిరాడు మనకి అంటారు. అలా అన్న వాళ్ళని వెంటనే అవసరం వస్తే ఒక ₹1,00,000 ఇచ్చేసి పంపించేయండి. ఎవరైతే ఇష్టపడి వచ్చి చేసుకుంటారో వాళ్ళ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. చాలా బాగుంది, ఇబ్బంది ఏం లేదు. నాగసింధూరం పెట్టండి పిల్లాడికి. ఓకేనా? ఫస్ట్ ఏ గ్రహం ఇస్తుంది అంటే కేతు ఇస్తుంది. కేతు తర్వాతే ఇచ్చే గ్రహాలు ఏంటాయా అంటే ఆ రోజు ఆ సమయంలో గ్రహాల డిగ్రీస్ని బట్టి ఉంటుంది. కేతు ఆల్రెడీ ముందు వచ్చేసింది కాబట్టి తర్వాత కుజుడు వచ్చి ఉండాలి. కుజుడు 45 రోజులు 6వ భావంలో ఉంటాడు. ఆ తర్వాత మిగతా గ్రహాలు నెల రోజులు ఉండే గ్రహాలు అయ్యేమో వచ్చేసి ఉంటాయి లోపలికి. కాబట్టి ఏ గ్రహము వెనకాల ఏ గ్రహం ఉంది, ఏ గ్రహము వెనకాల ఏ గ్రహం ఉంది, ఏ గ్రహము ఎన్ని డిగ్రీల్లో ఉంది అనేది మీరు చెప్పుంటే ఇంకా కొంచెం లోతుగా ఇంకొక అడుగు ముందుకెళ్ళి చెప్పే అవకాశం ఉండేది. ఓకేనా? కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ యొక్క ప్రశ్నలకి నేను ఇచ్చే సమాధానాలు కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇక అవునా కాదా అనేది అది మీ యొక్క ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నాను. రెండోది మళ్ళీ చెప్తున్నాను అనుకోమాకండి. వచ్చే నెల నుంచి కొత్త బ్యాచ్ మొదలవుతుంది. కాబట్టి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి, నేర్చుకోవాలి అనే తపన ఉండాలి. అంతేగాని ఏదో ఫ్యాషన్‌గా చదివేసేద్దాం, తెలుసుకుందాం అనుకోవద్దు. నేను పెట్టిన కాన్సెప్ట్ వేరు. నిన్న ఒక మేడం గారికి చెప్పడం కూడా జరిగింది. చాలా మంచి కాన్సెప్ట్ అండి మీది అయితే అని. నేను అలా విధంగా మీరు కూడా ఆ విధంగా ఆలోచించి ఉంటారు కాబట్టి నా దాంట్లో జాయిన్ అయ్యి ఉంటారన్నాను. అవును సార్, ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్ సార్ అన్నారు. కాబట్టి ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఇది. తర్వాత మా సభ్యులు ఆస్ట్రో ఎస్‌బి కన్సల్టెన్సీ అని లింక్ పెడతారు. పెట్టినప్పుడు ఎవరైతే కన్సల్టెన్సీ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆ లింక్ ద్వారాగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు, మీ తల్లిదండ్రుల యొక్క నక్షత్రాలు, లేకపోతే మీకు వివాహం అయి ఉంటే మీ యొక్క సంతతి యొక్క నక్షత్రాలు ఇవ్వండి. ఒకవేళ మాకు పెళ్లి కాలేదు, మాకు లేవు, మా తల్లిదండ్రుల నక్షత్రాలు లేవు, ఏకసంతాగ్రహి అయినా కూడా పర్వాలేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకు ఆ పరాశర మహర్షి గారు అందించిన అద్భుతమైన శాస్త్రం ద్వారాగా ముందుకు సాగుతుంది. అయితే మీకు ప్రిడిక్షను ఫోన్ చేసేసి చెప్పుకుంటే వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు కొన్ని అడుగుతారు. అడిగిన వాటిల్లో ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నాయి అనేది. ఎందుకంటే అక్కడ టైం అడ్జస్ట్‌మెంట్ చేయాలి. లేకపోతే మీరు ఇబ్బంది పడతారు, నేను ఇబ్బంది పడతాను. మేము ఫీజు తీసుకున్నందుకు అరే! మేము చెప్పిన సాటిస్ఫాక్షన్ అవ్వలేదని మేము రిటర్న్ వేస్తామంటే వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళకి సహాయ సహకారాలు మీరు అందిస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.